హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1632. ఈరోజు డేట్ 8th October 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ నుంచి. రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో రియల్మీ 15 ప్రోలో ఒక స్పెషల్ ఎడిషను రియల్మీ GT 15 Pro గేమ్ ఆఫ్ థ్రోన్ ఎడిషన్ని లాంచ్ చేశారు. నేను మీకు ఆ వీడియో కూడా ఒకసారి చేశాను, చూడండి. ఆ వీడియోలో కూడా చెప్పాను, మినిమం 40,000 దాకా పెడతారు, దీన్ని లైట్ తీసుకోండి. వీళ్ళు ఒక స్పెషల్ వేరియంట్ని ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి లాంచ్ చేస్తారు, అలాగే లాంచ్ చేశారు. ఆ వీడియో కంప్లీట్గా త్రూఅవుట్ వీడియో చూడండి. మీకు లాస్ట్లో కూడా చెప్పాను, దీన్ని లైట్ తీసుకోవడం మంచిది, ఇంతకంటే ఎక్కువగా ప్రొలాంగ్ చేయకపోవడం కూడా మంచిదే అని చెప్పి మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ అదే చెప్తున్నాను. ఇది 42,000 పెట్టారు. మీకు బాగా పిచ్చుండి, జియోటీ మీద పిచ్చుండి, ఆ డిజైన్ కావాలి అనుకుంటేనే చూడండి, లేకపోతే అసలు దీన్ని ఆ బడ్జెట్లో ఇంకా చాలా బెటర్ ఫోన్స్ అనేవి మీకు వస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు బ్యాక్ సైడ్ కేస్ వేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు S26 ఫ్యామిలీని లాంచ్ చేయబోతున్నారు కదా, దీంట్లో ఒక ఆరెంజ్ కలర్ వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నారు. అల్ట్రాలో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రాలో మనకి ఆరెంజ్ కలర్ వేరియంట్ కూడా ఉంటుంది, జస్ట్ లైక్ iPhone 17 Pro సిరీస్లో లాగా. చూడటానికి సేమ్ అలాంటి కలర్తోనే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈరోజు వీటికి సంబంధించిన ఇమేజెస్ అనేవి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు iOS 26 అప్డేట్ని రీసెంట్గా అన్ని ఫోన్స్కి లాంచ్ చేశారు కదా. అయితే దాంట్లో చిన్న బగ్స్ అవన్నీ కామన్. ఈవెన్ స్టేబుల్ అప్డేట్ అయినప్పుడు కూడా చిన్న బగ్స్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దీనికి iOS 26.1 అప్డేట్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ మంత్లోనే ఈ అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుద్ది. ఆల్రెడీ బీటాలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఈ అప్డేట్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. స్టేబుల్ అప్డేట్ యూజర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ మంత్ ఎండింగ్లో ఒక అప్డేట్ అనేది రాబోతుంది. చాలా వరకు బగ్ ఫిక్సెస్, ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. యాక్చువల్గా NPCI వాళ్ళు నిన్న అఫీషియల్గా యూపీఐ పేమెంట్స్కి బయోమెట్రిక్స్ని తీసుకొచ్చారు. అంటే మీకు ఇక మీద యూపీఐ పిన్నులు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్తో మీరు పేమెంట్స్ అనేవి చేయొచ్చు. దీని మీద ఆల్రెడీ నేను ఒక రీల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది ప్రజెంట్గా అనౌన్స్ చేశారు, October 8 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. బట్ ఇప్పటివరకైతే అప్డేట్ ఎలాంటి ఏ యూపీఐకి అయితే ఈ అప్డేట్ రాలేదు. సూన్ ఒక అప్డేట్ రూపంలో వీళ్ళు దీన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్కి సంబంధించిన ఒక స్కామ్ మీకు ఆల్రెడీ తెలుసు. దీని మీద నేను సపరేట్గా మన కొత్త ఛానల్లో ఒక రీల్ కూడా చేశాను. ఆ రీల్ కూడా ఒకసారి చెక్ చేయండి, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అది కొత్త ఛానల్. దాంట్లో మీకు సెలెక్టెడ్ డీల్స్ అండ్ సెలెక్టెడ్ లూట్స్ మాత్రమే వస్తాయి. అది టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా ఉంది దానికి, బట్ అది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో మీకు ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ డీల్స్ మాత్రమే. చాలామంది అడుగుతున్నారు సెలెక్టెడ్ డీల్స్ కోసం ఒకటి పెట్టండి అని చెప్పి, దానికోసమే అది స్టార్ట్ చేశాను. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మాత్రం మీకు ఓన్లీ ఇంట్రెస్టింగ్ అండ్ బాగా ఇంపార్టెంట్, చాలా హై ఉన్నవి మాత్రమే దాంట్లో పోస్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ దాంట్లోనే ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్కి సంబంధించిన స్కామ్ వీడియో కూడా పెట్టాను. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నాం, ఒక చిన్న ప్రోడక్ట్ కొంటున్నాం అంటే దాంట్లో మీకు చెక్అవుట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, ఏదేదో ఛార్జెస్, ఇది ఛార్జెస్ అని చెప్పి రకరకాల ఛార్జెస్లు ఒక 200, 300 వేస్తున్నారు కదా. ఇది మన ఒక్కరికి ఒక్కొక్క ఆర్డర్కే, మరి మంత్లో ఎన్ని, ఇయర్లో ఎన్ని, మన ఒక్కలమైనా ఇండియాలో మొత్తం ఆర్డర్ చేసేది కొన్ని లక్షల మంది ఆర్డర్లు చేస్తున్నారు. ఇలా ఎన్ని లక్షల మంది ఎన్ని లక్షల డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎన్ని కోట్లు అవుతున్నాయి అవి. ఇవన్నీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఒక డార్క్ సైడ్ ఇన్కమ్ లాగా తీస్తుంది దాన్ని. అసలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ ఉండదు. జస్ట్ ఏదో ఛార్జ్ పెడతా ఉంటారు అంతే. సో దీని మీద చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి. అయితే ఇప్పుడు ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్లోని ఈ కన్జ్యూమర్స్ అఫైర్స్ చూసే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఈయన పేరు ప్రహ్లాద్ జోషి, ఈయన దీన్ని సీరియస్గా తీసుకున్నారు. సో దీని మీద ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఒక ట్వీట్ రూపంలో వేశారు. దీన్ని మేము కామర్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మన ఇండియాలో ఎన్ని రకాల కామర్స్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఇలాంటి ఛార్జెస్ ఎందుకు వేస్తున్నారు అనేది ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ అనేది మేము ఇనిషియేట్ తీసుకుందామని చెప్పి అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేశారు. సో దీని ద్వారా ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగితే మనకి ఇలాంటి ఛార్జెస్ అనేవి కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ కొంతలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది రకరకాలుగా చేస్తున్నారు. అసలు మీకు ఒక ప్రోడక్ట్ మీద హైయెస్ట్ మీరు ఎంత పే చేస్తారు అడిషనల్గా ఇలాంటి ఛార్జెస్ రూపంలో అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో మోటరోలా ఫోన్స్కి Android 16 బేస్డ్ స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేస్తున్నారు. సో దీంట్లో ప్రజెంట్గా 3 ఫోన్స్కి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో Edge 60 Pro, Edge 60 Fusion, అలాగే Edge 50 Pro, ఈ 3 ఫోన్స్కి అయితే ఈరోజు అప్డేట్ వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఒకవేళ వస్తే కింద కామెంట్లో కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ఇది రాత్రి నేను కూడా పర్చేజ్ చేస్తాను యాక్చువల్గా. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 మీకు 8GB
128 GB వేరియంట్ రీసెంట్గా మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో 39,999 రూపాయలు పెట్టారు. 5,000 రూపాయల దాకా కార్డ్ ఆఫర్ ఇచ్చారు. 34,999 అంటే 35,000 రూపాయలకు వచ్చింది. చాలామంది కొన్నారు. అదే టైంలో దీంట్లో హయ్యర్ మోడల్ 12 GB ప్లస్ 256 GB వేరియంట్ 48,000 రూపాయలు పెట్టారు. దాని మీద ఎలాంటి పెద్దగా ఆఫర్ ఏం తీసుకురాలేదు. బట్ ఈరోజు నైట్ 12 o'clock ఒక డీల్ వచ్చింది. దీంట్లో 12 GB 256 GB వేరియంట్ అరౌండ్ 38,000కి వస్తుంది. అంటే దానికి జస్ట్ ఒక 3,000 రూపాయల డిఫరెన్స్. బట్ ఇక్కడ 8 GB అక్కడేమో 12 GB ర్యాము చాలా బెటర్ అన్నట్టు. 256 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. నన్ను అడిగితే ఇది చాలా బెటర్ డీలు. ఈవెన్ నేను కూడా ఆర్డర్ చేశాను. యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో ఉంటుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెన్ సపోర్ట్ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, అన్నీ చాలా బాగుంటాయి. మీకు ఒక ప్రాపర్ ప్రీమియం ట్యాబ్ కావాలనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇది యాక్చువల్గా 85,000కి లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 38,000కి వస్తుంది. నన్ను అయితే చాలా బెటర్ డీలే. మీకు కావాలనుకుంటే తీసుకోండి. నాకు కూడా ఒక రిక్వైర్మెంట్ ఉంది. నేను కూడా ఆర్డర్ చేశాను. యాక్చువల్గా రాత్రి నేను కూడా పెట్టిన తర్వాతే మీకు పోస్ట్ పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది స్టిల్ అవైలబుల్గా ఉంది. ఇది ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక యూనిట్ కన్వర్టర్ డిఫరెంట్ యూనిట్స్ నుంచి డిఫరెంట్ యూనిట్స్కి కన్వర్ట్ చేసేది. ఆల్మోస్ట్ అన్ని కస్టమ్ స్కిన్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ క్యాల్కులేటర్లోనే ఇస్తారు. ఎవరికైనా లేకపోతే ఈ యాప్ యూజ్ అవుతుంది. డిఫరెంట్ యూనిట్స్ నుంచి డిఫరెంట్ యూనిట్స్లోకి కన్వర్ట్ చేసుకున్న యాప్ 50 రూపాయలు. ఇది ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి. ఇవాళ కొన్ని టెక్ న్యూస్లు ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.